ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 43వ అధ్యాయం 5వ వచనంలో చూసుకుంటే, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనును నేనాయనను స్తుతించదనని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. మన ఆధారము, మన నిరీక్షణ, మన రక్షణకర్త అయినటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడని ఒక నిరీక్షణ మనకు ఉండాలి. ఎప్పుడైతే ఆ నిరీక్షణ మనకు ఉంటుందో, దావీదు చేయు పనులన్నిటిలో కూడా, దావీదు గొర్రెలు మేపుకునేవాడు, కానీ అకస్మాత్తుగా రాజు ఎలాగయ్యాడు అంటే, దేవుడు దావీదును అంచులంచులుగా ఆశీర్వదించాడు. గల కారణం ఏంటంటే, దావీదు దేవుని మీద ఆనుకొని ఉన్నాడు. దావీదు దేవుణ్ణి ఇష్టపడ్డాడు, నమ్ముకున్నాడు. కాబట్టి నా రక్షణకర్త అయినటువంటి దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి ఆ ఆశీర్వాదం తను చూశాడు. అటువంటి ఆశీర్వాదం మనం కూడా చూడాలి అంటే, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క సన్నిధిలో మనము, ఆయన యొక్క సన్నిధిలో మన నిరీక్షణ కలిగి ఉంటే కనుక, దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా దావీదు ఆశీర్వదించే విధంగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అటు కృపాధన్యత మనందరికీ దయచేయడు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.